హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో భారత్. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం గొప్పూరు అనే ఏజెన్సీ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం కలిపితే 30 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం జనాభా కూడా 150 మంది మాత్రమే ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కూడా వీరికి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా నీటికి సంబంధించి కానివ్వండి, లేదంటే కరెంటు కానివ్వండి, లేదంటే వాళ్ళకి పట్టా భూములకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అసలు వీళ్ళకున్న సమస్యలు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేది వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీది ఏ ఊరండి? ఇది గొప్పూరు అండి. గొప్పూరు అంటే ఇది ఏజెన్సీ ప్రాంతమా? ఏజెన్సీ ప్రాంతం అంటే ఏజెన్సీ ప్రాంతమే, కానీ చీడికాడ మండలంలో బీసీ ఓసీలు కల్పించారు. ఓకే ఓకే అండి. ఎంతకీ ఇప్పుడు మొత్తం ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటారు? 30 కుటుంబాలండి. అంటే మొత్తం సుమారు 150 మంది ఉంటారు. 150 మంది. అంటే మీ గ్రామానికి ప్రధాన సమస్యలు ఏంటండి? మా గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే ఏముందండి, మరి ఇక్కడ మాకు కొన్ని ఈ రోడ్డు సమస్య కొద్దిగా ఇది అవుతుంది కదంటే సగం ఇది అవుతుంది. ఇంకా లాస్ట్ ఇంకా ఏముందండి, వాటర్ ప్రాబ్లం. మాకు ఇంకా కొంతమందికి కొంచెం మండలు ఉన్నారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు, కొంతమంది కొంత ఇది సమస్యలు పెట్టి వాళ్ళకి పెన్షన్లు కూడా కొంతమంది లేవు. ఇంకేమన్నా భూమి సమస్యలు అంటే కనీసం వాటికి ఇదిగో ఇంకా మాకు సర్వీస్ చేస్తామన్నారు. వాటికి మా ఉండేది అయితే సర్వీర్ కూడా ఇదిగో అదిగో అని చేసి అంటున్నారు, కానీ మా కోసం అయితే వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. అవి కొంత భూములు కొంతమంది కూర్చున్నట్టుగా ఉన్నాం. మా గొడవల్లాగా. అంటే మీకు పట్ట భూములు కావాలని చెప్పి పట్ట భూములు కావాలా, దాన్ని మా పేరు మీద మామూలుగా రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ ఇది అవుతే మాకు ఆ సమస్యగా మనం అంగీకరిస్తే మాకు కొంచెం చేస్తాం. కరెంటు కూడా కొంత ఎవరనేది తెలియకుంటుంది. నైన్మెన్ చెప్తే ఫోన్ చేస్తే మీ ఊరికి ఎవరు, మా ఊరికి నైన్మెన్ ఎవరు తెలియదు అసలు. ఆడ ఫోన్ చేస్తే ఎర్రభద్రపేట నాయకులు ఫోన్ చేస్తే చేసుకోండి, ఆర్డీ ఆఫీస్ ఫోన్ చేసుకోండి అని చెప్తాను. ఇంకా ఊర్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మా పాప కోసం అయితే సుమారు 4 సంవత్సరాల కానిసి వికలాంగు సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా దాన్ని ఏ ఒక్క నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మరి నాకు ఆల్రెడీ అక్కడి నుంచి ఒక ఈ సేవ అంటే సచివాలయం పెట్టాను. అది పట్టుకొని తిరుగుతున్నా కానీ దాన్ని ఇదిగో కొంతకాలం అవుతుంది అని తిప్పేస్తాను. కొన్ని డబ్బులు ఖర్చు అవుతాను. పాప మాత్రం ఇంతవరకు పెన్షన్ మాత్రం ఆ పాప శ్రద్ధగా ఏ ఒక్క నాయకులు కానీ ఆఫీసులు కానీ చూసుకోలేదు. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగినాం. ఇప్పుడు మాకి ఒక నర్సీపట్నం ఆర్డీ ఆఫీస్ ఉంది, అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ సమస్యల కోసం ఇక్కడ నుంచి వెళ్తే అక్కడికి నర్సీపట్నం వెళ్ళాలి. అక్కడికి ఇక్కడ స్టాబుల్ ఛార్జీలు ఎంత అవుతుంది, మాకు కూలాడితే కొండాడు వాళ్ళు. అంటే అన్ని కలిపి ఒక చోట ఇంకోటి ఏమో ఇంకో చోట వెళ్తే 150 రూపాయలు ఖర్చు, అటు చోట వెళ్తే 150 రూపాయలు ఖర్చు. ఇటు వెళ్ళా ఒక రోజు పడుతుంది, అటు వెళ్ళా ఒక రోజు పడుతుంది. 2 రోజులు ఏదో పని చేయడం వెళ్తేనే కానీ ఈ పనులు అవటం కష్టం. అప్పుడు పనులు అవ్వవు మాకు. కానీ ఇలా తిరగటంలో కొన్ని సంవత్సరాలు నెలలు గతించిపోతాయి, కానీ మాకు ఏ ఒక్క సమస్య కూడా మాకు పరిష్కారం లేదు. మా గ్రామానికి చాలా అవకతవకలు ఇదిగా ఉంటున్నాం. దాని మాత్రం కొంచెం చూసుకొని పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా కోసం శ్రద్ధ తీసుకొని పక్క ఉన్న గ్రామాల్లాగే మాకు కూడా ఆదరించి కొన్ని పైకి తీసుకొస్తారని, మాకు కొంచెం ఉపాధి పనిగా కల్పిస్తారని ఆశతోటి మిమ్మల్ని ఏడుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మాది గొప్పూరు అండి. గొప్పూరులోనే స్కూల్లోనే హాయిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు వరకునా నీళ్ళకి ఇబ్బంది అయ్యి అలాగే బోర్లో తోడు మోస్తున్నాను. అవి ఎంత ఎన్ని సంవత్సరాలకు వస్తుందని అంటారు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇదిగో పైపులు కూడా తెచ్చినారు కానీ నీళ్ళ ట్యాంక్ కట్టడానికి ఇంకా ఎవరు ముందుకు రాలేదు. వస్తావి కట్టేస్తామమ్మా అనేసి నాయకులు అన్నారు. ఇప్పుడు వరకు ఇది లేదు. అయితే ముఖ్యంగా మీకు నీటి సమస్య, కరెంటు సమస్య బాగా ఇబ్బంది అండి. బాత్రూములకి మరి నీరు తోడు మొయ్యాలంటే మేము మనుషులమే కదా. మాకు నీళ్ళ ట్యాంక్ వచ్చేస్తే మాకి ఊరి సుఖపడతాం కొద్దిగా. మేము పిల్లల దగ్గర ఇబ్బంది కదా, స్కూల్ దగ్గర నీరు ఉండాలా. అలాగే భూములకు కూడా పట్టాలు అందించగలిగితే. మాకు పట్టా అయితే లేదు, మా భూమిలోనే పండించుకుంటున్నాం కానీ మాకు ఏ ప్రూఫ్ అనేది లేదు, ప్రూఫ్లు లేవు. మా మామగారు చనిపోయాడు. అవి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే గనక మీ కాళ్ళ మీద మీరు బతకగలరు. ఏం లేకుండా మేము ఎలా బతకగలము? అది అందాక మాకు ఇప్పుడు గవర్నమెంట్ లేంట్లోనే ఉంది ఆ భూమి, మా సొంతంగా లేదు. అది ప్రాబ్లం మాకు. సరే అండి, మాకు ఇప్పుడు వచ్చేది భూములు అయితే ఉన్నాయి కానీ దాంట్లో మీద నీటి ఆధారం లేదండి. ఇప్పుడు ఇదిగా ఆ పేపెత్తాం ఈ పేపెత్తాం అంతా ఇచ్చేస్తాను, కానీ ఇప్పుడు వచ్చేది లెవర్ ముళ్ళు ఓడి ఎలాగొన్నాడు అని చేసానే మా దిక్కి చూడలేదు, దివానం చూడలేదు. ఆకాశం పడితే పండినట్టు లేకపోతే ఎండినట్టు.
మా ఎంతో. అంటే ఎలక్షన్ల టైంలో రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకోవడానికి వస్తున్నారు కదా, అప్పుడు హామీలు ఏమిస్తున్నారు, దాని తర్వాత ఏం చేస్తున్నారు? ఏం లేదండి, కాకపోతే ఒక కాయ ఇస్తాండ్రు, ఒక 500 ఇస్తాండ్రు ఓటుకి, అంత తప్ప ఇంక ఏం లేదు. అదే మా సంచి. అవును, మరి మీరు మరి ఆ రకంగా చూసుకుంటే మరి మీది కూడా తప్పేగా మరి. మళ్ళీ ప్రెసిడెంట్ వస్తాండ్రు, ఇదిగా అంటాండ్రు. అంటే కాదు, 5 సంవత్సరాలు పాలించేదానికి మిమ్మల్ని 500 రూపాయలతో కొనేయడం అది కరెక్ట్ అంటారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మాకు ఎలక్షన్ టైంలోనైతే నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని నానా ఇదిగా ఇచ్చేస్తాను. కానీ అదే టైంలోనే వాళ్ళు గెలుపొందిన తర్వాత మరి మా దిక్కైతే మాకు చూడటం లేదు. మా పైన అయితే రాలేదు. మాకు ఉండేది మాకు పంచాయతీకి మాకు సుమారు 5 కిలోమీటర్ల దూరం. ఈ లోపలికి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోరు. ఇంతవరకు దాకా మా భూముల మీద కానీ మా వద్దకు కానీ వాళ్ళు వచ్చేదాడు పోడించేస్తున్నారు. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మీకు ఏకల్లా సొంత డబ్బులు చేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. మేము అదే ఇది అని చేసి మేము పొంగిపోయి వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటాను. తర్వాత మమ్మల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. మేము ఎన్నో సతమతలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అలాగే నీరాయి నవలాయి అన్నట్టు అలా ఆకాశం పడితే అలా జీవిస్తాను. లేదంటే ఏదో ఒండూరులో అంట కూలి పనులు పోతాను. ఈ జిల్లాలు దాటో 40 రాజ్యాలు దాటో పోవటం, ఒక 6 నెలలు 3 నెలలు చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మా తల్లులు పిల్లలు చూసుకోవడానికి మళ్ళీ రావటం, ఈ టైపుని జీవిస్తున్నాం మేము. మా అందు దయించి మా ల్యాండ్ మీదకి కొద్దిగా బోర్లు సైపాయం చేసి మా గ్రామానికి సమస్యలు 4 సమస్యలు చెప్పినా కనుక ఈ 4 సమస్యలు కొద్దిగా మాకు కూడా గ్రామ పార్టీలాగా చేసి పెడతారని కోరుతూ మిమ్మల్ని తెలియజేస్తున్నాం.